ధ్రువుడు సవితి తల్లి చేసిన అవమానాన్ని తలుచుకుని పాపం ఎంతో ఏడ్చాడు. అప్పుడేమో నారద మహాముని అతన్ని ఓదార్చి అన్నాడు కదా, నాయనా శ్రీమన్నారాయణమూర్తిని గురించి తపస్సు చేసుకో, నీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి, నీకు ముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అప్పుడేమో ధ్రువుడు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. తపస్సు అంటే కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చోవడం అన్నమాట. అయితే నువ్వు రోజు ఆ బొమ్మల ముందు కూర్చుని తపస్సు చేస్తా కదా? అది తపస్సు కాదమ్మా, పూజ. పూజనా? అయితే ఈ బొమ్మలన్నీ నీకు ఎవరిచ్చారు? మా తాతయ్య. మీ తాతయ్యేది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడమ్మా. మరి నువ్వు పోలేదే? పోదామని బయలుదేరాను తల్లి, కానీ నువ్వు వచ్చి అడ్డుపడ్డావు. శశి, అన్నయ్య వస్తున్నాడు, ఇదిగో ఉత్తరం వచ్చింది. అన్నయ్య వస్తున్నాడా? ఎప్పుడమ్మా? రేపు. లక్ష్మి, మా రవి గది దగ్గరుండి కాస్త కుడిపించమ్మా. అలాగేనండి. అన్నయ్య తెచ్చి మా అన్నయ్య గది. ఈ బొమ్మ మా అన్నయ్య వేశాడు. అదిగో మా అన్నయ్య ఫోటో. మా అన్నయ్య నేను. రవి, రవి, టైం అయిపోయింది రవి. క్లబ్ లో అంతా వెయిట్ చేస్తుంటారు. ఇక బయలుదేరా. అయితే ఇవాళ పార్టీలో నీ డాన్స్ కూడా ఉందన్నమాట. డాన్స్ అంటే వారసకాయ పట్ల భరతనాట్యం అనుకున్నామమ్మా. అది మోడల్ ఇంటర్నేషనల్ డాన్స్. ఈ రాత్రి భోజనానికి రానమ్మా, క్లబ్ లో డిన్నర్ ఉంది.
అది కాదండి, రవి ఇంటికి తిరిగి వచ్చి నాకు తాడుతూ ఉంది. అమ్మాయి పెళ్లి సంగతి ఏమీ తెలిసారు కదే. రోజు అడుగుతూనే ఉన్నాను, మరి వాళ్ళను మీరు తెలుసకపోతే నన్నేం చేయమంటావు? ఇవాళ డాక్టర్ ఉంది, నేను రవి పోస్తానే. అలాగే నమ్మ పోయినా. అమ్మాయి, రవిని ఈ రాత్రి మన ఇంటికి భోజనానికి పిలిచాము. ఆ కుక్కల కంపలో పడి మర్చిపోతా. అది ఇకనే రాత్రి అలాగైనా భోజనానికి వస్తున్నారు కింద అబ్బాయి గారిని ఏది ముఖాముఖిని అడిగి చేస్తే తేలిపోద్ది. తేలిపోవడానికి ఉంది ఇందులో. ఎప్పుడో నిశ్చయమైపోయిన సంబంధం. మనం తొందరపడుతుంటే వాళ్ళు బిగుస్తున్నారు. ఆలస్యం అంతా నీదే రవి. అబ్బాబ్బాబ్బా, ఆడవాళ్ళ కంటే అన్యాయం అయిపోయింది నీ సింగారం. ఏం చేయమంటావు పార్వతి? నీ వంటి ఆడవాళ్ళంతా మొగాళ్ళైపోతుంటే మరి మా వంటి మొగాళ్ళం ఆడవాళ్ళు కావాల్సిందేగా. నాట్ బాయ్. మై గాడ్, ఇట్స్ ఆఫుల్. ఏమిటి గండ్రద్వేషం? ఆ బొత్తేమిటి, ఆ జడకుచ్చులేమిటి, ఆ బుగ్గల చుక్కేమిటి? మా శశిని ఇంత అందంగా నేను ఎప్పుడూ చూడలేదు. లక్ష్మక్క పెట్టిందని శశి, ఆ పని మనిషిని అక్కాంతో ఎన్నిసార్లు చెప్పాను నీకు?